వాట్సాప్ కలవటి సమస్య పోయినా అదే అన్నంలో గుడి కాడ అలా కూర్చోలే అక్కడ మనం కలవటి స్వామి చూసుకోరా సార్ మంచిగా పట్టణంలో మౌలిక వసతులు ఉంటే వ్యాపారం జరుగుతాయి. ఇలా నీటి కూడా జరుగుతాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి కుంకపోతున్నారు, అమ్ముతున్నారు. దానివల్ల వందలాది మంది ఉపాధి పరిశీలించడానికి మూరి తీయాలి పొంగ మూరి తీసుకుంటాయి. జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో అదేవిధంగా స్లాబ్ రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంలో వాటి నాణ్యత పరిశీలించడానికి వచ్చే సందర్భంలో కరెక్ట్లో పాల్గొన్న గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ వినాభూషణ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, సోదరుడు మాజీ కౌన్సిలర్ శివ గారికి, ప్రాంత యువ నాయకులు నగేష్ గారు, మిగతా అన్ని వర్గాల ప్రజలకు, మాజీ కౌన్సిలర్ అనిల్ గారికి, ముఖ్యంగా ఏఈ గారు మరి అధికారులకు పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో కూడా పనులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 40వ వార్డులో ఏదైతే మోరీ అదే దానిపైన స్లాబ్ రోడ్డు కార్యక్రమం జరుగుతుందో పరిశీలించడానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఈ ప్రాంత పెద్దలకు, యువకులకు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ప్రజల సహకారంతో గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట తీసుకొని జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు, దాంట్లో జగిత్యాల ఒక జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రానికి రాష్ట్రంలో అత్యధిక నిధులు వచ్చిన జగిత్యాల జిల్లా కేంద్రానికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు వచ్చిన పట్టణాలలో జగిత్యాలను ముందుంచడం జరిగింది. ఈరోజు రాజకీయాలకు అతీతంగా జగిత్యాల ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు నిరంతరం ఒక నాణ్యతతోటి జరగాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతా ఉన్నా. ఇక్కడ మా మున్సిపల్ ఇంజనీరింగ్ ఈ 40వ వార్డులో చూస్తూ ఉంటే దాదాపుగా నేను అనుకుంటా ఈ 5-6 సంవత్సరాల్లో జరిగిన పనులు గత 30-40 సంవత్సరాలు కూడా జరిగి ఉండకపోతుంది. ఆ విధంగా మనం మస్జిద్ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇవన్నీ రోడ్ల పనులు చేస్తూ ఒక నాణ్యతతో అటు బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, రామ్ బజార్ దిక్కు, మనం నిజామాబాద్ రోడ్డుకు, ఇప్పుడు జంబి చెట్టు దిక్కు కూడా మళ్ళీ రోడ్ వేసే కార్యక్రమం ఉంటుంది. ఇంకా ఏమన్నా మోర్లు, ఎందుకంటే పాత పట్టణం ఇది, అతి పురాతనమైన ఇల్లు ఉన్న పట్టణం, కొన్ని చిన్న గలీలు ఉంటాయి. అక్కడ ఏమైనా డ్రైన్లు చిన్నగా ఉంటే వాటిని కొంచెం మంచిగా చేసి వాటిపైన స్లాబ్ వేసే కార్యక్రమం ముందు తీసుకుందాం. ఈ ప్రాంతం మన యువకులు ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి, వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణానికి 50 కోట్ల రూపాయలు పైన ప్యాకేజ్ చేయాల్సి ఉంటుంది. సో పెద్ద ప్యాకేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ ఎవరన్నా మొన్నగా అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తే సంజయ్ కుమార్ చెప్పుకున్నట్టు మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఇది
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరే ఉండదు. ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చేటి. ఈ డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల్లో బ్యాంకు కట్టాల్సి ఉంటుంది. ఆ పేపర్లు కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ అవన్నీ కూడా నిధులు మంజూరు చేయించి జగిత్యాల పట్టణంలో డ్రైన్లు, రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తాం. జగిత్యాలలో ఓన్లీ ఇవే కాదు, చాలా విషయాలలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నాకు మొన్నే తమ్ముడు చివరి జ్ఞాపకం చేసినట్టే గతంలో కూడా ఎన్నో ప్రాంతాలలో పర్మిషన్లు రాని ప్రాంతాలు ఉండే. అవన్నీ కూడా 126 సర్వే నెంబర్లు మేము రెగ్యులరైజ్ చేసాం. పెద్దలు గిరినాభూషణ్ గారు కూడా మాకు ఏంటంటే ఎన్నో సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా మున్ముందు కూడా అన్ని వర్గాల సహకారంతో మాస్టర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ప్లాన్ వస్తేనే కొంత ప్రజలు గందరగోళానికి గురి చేశారు. అయినా కానీ ఏ గ్రామాలలో అయితే రైతులై భూములు పోతాయని చెప్పి రాజకీయాలు చేశారు, ఆ గ్రామాలలో నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది ఆవశ్యకత. మాస్టర్ ప్లాన్ లేకనే పట్టణాలు మునిగిపోతూ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ అనేది స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నది. కాబట్టి జగిత్యాల పట్టణానికి మౌలిక వసతులు పెంచాలి. మరి ఇక్కడ నేను ఇవాళ పురాణపేటలో ఉండి ఈ ప్రాంత నాయకులను మీడియా ద్వారా చుట్టుపక్కల ప్రాంత నాయకులు కోరుతా ఉన్నా. రైతు బజార్ ఒక 15 ఏళ్ళు మూలకపడి ఉండే. మరి ఇప్పుడు బీట్ బజార్లో 4.5 కోట్లతో మార్కెట్ కట్టినాం. ఆ మార్కెట్ ఉపయోగానికి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారస్తులు, వినియోగదారులు అందరూ కూడా సహకరించాలి. అందరూ సహకరించినప్పుడే పట్టణంలో మౌలిక వసతులు పెరిగితే వ్యాపారాలు పెరుగుతాయి. ఇవాళ రైతు బజార్ పెరిగితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కపోతున్నారు, అమ్ముతున్నారు. దానివల్ల వందలాది మందికి ఉపాధి పెరిగింది. ఇక్కడ కూడా బీట్ బజార్ అయితే కూడా ఉపాధి పెరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మంచి నాణ్యతతో పనులు జరిగే విధంగా పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో